అన్నం లేకపోయినా సరే అది ఇంత ముద్ద తింటే చాలు, అంత బలం అన్నమాట. అటువంటి బలంతో ఇప్పుడు చాలామంది తిండికి లేకపోయినా సరే దానితోటే జీవించేవారు.
సరైన ఆహారము అందుబాటులో లేక దానికి కుండ తీగలు అయ్యే తవ్వుకోవడం వాటితో జీవనోపాధి కలిగించడం ఈ రకంగా పొందించారు. అయితే అన్నం ఉన్నా లేకపోయినా అథవా వృత్తి కింద సాగించాలన్నమాట. ఒకప్పుడు తిండికి ఉన్నా లేకున్నా ఆ అలవాటు ప్రకారంగా మన యొక్క జీవనోపాధి కోసం అలవాటు పోకుండా దాన్ని ఇప్పటికి ఇంకా పోషకాహారం కింద తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా అటువంటి దుంపలు తినడం వల్ల ఆ యొక్క బలంతో చాలామంది ఇక్కడ ఇటువంటి చిన్న చిన్న రోగాలకి బలవ్వకుండా ఆ యొక్క బలంతో చాలామంది ఇప్పటికి ఇంకా ఉక్కు మనిషిలా తయారై కష్టపడుతూనే ఉన్నారు. ఈ ఉండడం వల్ల కాళ్ళ పీకులు ఇటువంటి ఏమీ లేకుండా పుష్టిగా ఉండడం వల్ల ఈ దుంపలు తినడం వల్ల అంత పుష్టిగా ఉన్నారు. అందుకని ఇప్పటికీ ఆ అలవాటు ప్రకారం ఇప్పుడు కూడా అదే సాగిస్తున్నారు చాలామంది. కొంతమంది లేదు, కొంతమంది ఇంకా అదే తింటూనే ఉన్నారు. తేగ దుంపలు తవ్వుకొని తింటున్నామండి మేము. ఈసారి మాకు అవేమి నొప్పులు ఉండవు, ఒళ్ళు నొప్పులు ఉండవు, ఏ కాళ్ళు నొప్పులు ఉండవు, ఏటి ఉండవు. అన్నం భోజేటప్పుడు మళ్ళీ అయ్యే తీసుకొని తింటాము, తినేస్తామండి మేము. ఆరోగ్యం బాగుంటుంది. తేగ తేగ అడవిలో ఉంటాయండి. ఇవి భూమిలోకి ఉంటాయి. చాలా టేస్టీగా ఉంది. పోషకాలన్నీ కూడా వీటిలోనే ఉంటాయి. ఈ విలువైన పోషకాలు తినాలంటే నేచురల్గా ఇప్పుడు మీరు సిటీల్లో తినేటువంటి రంగురంగులు మసాలాలు గిసాలాలు ఇవన్నీ వేస్తారు. వాటి వల్ల విటమిన్స్ పోయి రుచి వస్తుందే కానీ బలం రాదు. ఇవి అలా కాదు, భూమిలో అలా తీస్తాము, అలా బాయిల్ చేస్తాము. వీడియో చూసి ఒక లైక్ వేసి షేర్ కొట్టండి. థ్యాంక్ యూ.